నాగేశ్వరరావు రాజకీయంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ నందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసయ్య ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వారు గత 30 సంవత్సరాల నుండి తనకు పరిచయం ఉందని, వారు నేడు మంత్రివర్గంలో ఉంటూ రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా ఆయిల్ ఫామ్ సాగును తీసుకురావడం జరిగిందని, దాని ద్వారా రైతులు అధిక లాభాలు పొంది సంతోషంగా ఉన్నారని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అత్యున్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భాస్కర్ నాయక్, వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు నేటికి ఈ రోజుకు రాజకీయ ప్రస్తావన వారిది స్టార్ట్ అయి 1986లో ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా, అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు మంత్రిగా వారి జీవితము ఈరోజు వరకు రాజకీయంలో అడుగుపెట్టి ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసమే ప్రతి క్షణము తపన పడుతూ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా రైతుల కోసం మనకు ఒక పంటలు అయితే వరి పంటే కాకుండా ఇంకా ఏ పంటలు అయితే రైతులకు లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ఫామ్ ఆయిల్ కూడా రాష్ట్రంలోనే ఆయన స్టార్ట్ చేసి, ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆయన ప్రాంతంలో స్టార్ట్ చేసి దాదాపు నాకు తెలిసి 30-40 సంవత్సరాల కిందనే స్టార్ట్ చేసినాం అనేది వారు చెప్తుంటారు. వారు ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్తావన పూర్తి చేసుకున్న సందర్భంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా, అదేవిధంగా మా మార్కెట్ సంబంధించిన నూతన కార్యవర్గం డైరెక్టర్లుగా అందరము ఈరోజు వారికి కేకు కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఒక రైతు బిడ్డగా మేము కూడా అందరము ఒక ఈ కార్యవర్గంలో అందరము ఒక రైతు బిడ్డల నుంచి వచ్చిన కాబట్టి రైతు బాధలేందో, రైతు ఇబ్బందులేందో, రైతుల కోసం ఏం చేయాలని తపన మాకు కూడా వారు నేర్పిన వారి దుక్షిషి వారి అడుగుదాడల్లో నడుపుకుంటూ ఈరోజు ఇక్కడ మేము మమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పిసిసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయులు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్పులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, యమ్లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా కార్పొరేషన్ మా ఏఎంసీ పరిధి లోపల శాసనసభ్యులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ మా మిత్రులు మా శ్రేయోభిలాషులు కవంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా
మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ మాకు ఈ ఈ ఈ కార్యవర్గానికి ఈ చైర్మన్తో సహా 12 మంది డైరెక్టర్లు, వైస్ చైర్మన్, దాంతోపాటు ఇంకిద్దరు ట్రేడర్స్ వాళ్ళు కూడా మమ్మల్ని అందరికీ సహకరించిన వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 1986లో మంత్రిగా, అదేవిధంగా గౌరవ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పుడు ఉమ్మడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కూడా వారు మంత్రిగా, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారి మంత్రివర్గంలో వారు మంత్రిగా, అదేవిధంగా ఈరోజు మా డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు వారు ఈ ఫామ్ ఆయిల్కి సంబంధించిన స్టార్ట్ చేసి 33 జిల్లాలో, ఒక జిల్లా హైదరాబాద్ కాకుండా 32 జిల్లాలలో ఈరోజు పూర్తి స్థాయిలో రైతులతోని, రైతు వేదికలల్లా రైతు సంక్షేమం కోసం ఆ రోజు ఉన్న పామ్ ఆయిల్ 10,000 రూపాయలు ఉంటే ఇలా దాదాపు 23-24 వేలకు ఇవాళ రేటు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. ఎందుచేతనంటే లాభసాటిగా ఉండాలని, వారు ఈ రైతులను ప్రోత్సహించాలని, అదే కాకుండా ఈ ఫామ్ ఆయిల్ కొరకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే రైతులందరూ కూడా ఇక ముందు కూడా మనం ఫామ్ ఆయిల్కి పోయి ఒక పాడే కాకుండా, మేదే కాకుండా ఫామ్ ఆయిల్ పోయి అందరూ కూడా ఈ ఫామ్ ఆయిల్ లాభసాటిగా ఉన్న ఫామ్ ఆయిల్ని అందరూ కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి మరోసారి ఈ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయనకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.